కరీంనగర్లో నివసిస్తున్న నిరుపేదలందరికీ వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలంటూ కరీంనగర్లో సిపిఐ ఆందోళనకు దిగింది. జిల్లా సిపిఐ కార్యదర్శి పంచాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరాలుగా సొంత ఇల్లు లేక చాలా మంది ప్రజలు కిరాయిలలో ఉంటూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారన్నారు. ఇంటి కిరాయిలు కట్టలేక నానా అవస్థలు పడుతూ ప్రాణాలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు కావస్తున్నా నేటికి పేదవాడికి ఉండడానికి ఇల్లు లేక, నివసించడానికి జాగా లేక దుర్భర జీవితం గడుపుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడంలో విఫలమైందని విమర్శించారు. నిర్మాణం అయిన డబుల్ బెడ్రూమ్లు వెంటనే అర్హులకు నిరుపేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయినా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంలో ఈ ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందాయి. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు చింతకుంటలో వందలాదిగా నిర్మించి వేలాది కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రజాధనంతో నిర్మించినటువంటి ఇండ్లు అర్హులైన పేదలకు కేటాయించడంలో ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి కొనసాగిస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రజాధనంతో ఇళ్లను నిర్మించి అర్హులైన పేదలకు కేటాయించకుండా అవి పాడుబడిపోయే పరిస్థితి నెలకొంటా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అర్హులైనటువంటి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంచడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఏ రాజకీయమైనటువంటి